శుభోదయం. కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభమైంది. పరాభవనామ సంవత్సరం. సహజంగానే చాలామందిలో ఒక సంశయం ఉన్నది. పరాభవం అంటే అవమానం అని కదా, ఈ సంవత్సరం ఎట్లా ఉంటుందో అని. పరా అంటే ఉత్కృష్టమైనది, ఉన్నతమైనది అని అర్థం. భవ అంటే జరగడం అని అర్థం. అందుకే మహన్యాసంలో కూడా పరాత్ పరతరం చైవ తత్పరాత్ పరతో హరి యత్పరాత్ పరతో ధీశస్తన్మే మన శివ సంకల్పమస్తు అని చెప్పడం జరిగింది. పర అంటే ఉన్నతమైనటువంటి అని అర్థం ఉన్నది. ఉన్నతమైనటువంటి స్థితి జరగాలని పరాభవనామ సంవత్సరంలో ఈ సంవత్సరానికి ఆ నామాన్ని ఏర్పరచడం జరిగింది. కాబట్టి ఎలాంటి అపోహలు, ఆలోచనలు లేకుండా పరాభవనామ సంవత్సరంలో అందరూ సద్భావాన్ని పెంపొందించుకోవాలని ఆశిస్తూ స్వస్తి.